ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం కుంభకోణం కేసులో వింత కోణం కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో రాజకీయ నేతలతో పాటు సీనియర్ అధికారులు అరెస్ట్ అవుతున్న సదరు ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి జోలికి మాత్రం సిట్టు వెళ్లడం లేదు. దీని వెనుక లోగుటి ఏమిటి? లిక్కర్ స్కామ్లో ఆ అమాత్యుని పాత్ర లేదని అధికారులు భావిస్తున్నారా? ఇంతకు ఎవరా మాజీ మంత్రి? ఆయన జోలికి సిట్ ఎందుకు వెళ్లడం లేదు? ఇప్పుడు ఇదే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఏపీ పాలిటిక్స్ ను కుదిపేస్తోన్న లిక్కర్ స్కామ్, మద్యం కుంభకోణంలో అరెస్టుల పరంపర, ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి జోలికి వెళ్లని సిట్. ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లిక్కర్ కుంభకోణం కుదిపేస్తోంది. బడా నేతల నుంచి మాజీ ఐఏఎస్ ఐపీఎస్లను వదలకుండా సిట్ బృందం అరెస్ట్ చేసి విచారణ చేపడుతోంది. దాదాపు 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి పక్కదారి పట్టాయన్న ప్రధాన ఆరోపణతో విచారణ జరుగుతోంది. కీలక నేతల అరెస్టులతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం ఫ్యాన్ పార్టీలో నెలకొంది. నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్న వారు ఎవరు అనే చర్చ జరుగుతోంది. తెర వెనుక ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు కసిరెడ్డితో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న చెవిరెడ్డి లాంటి సీనియర్ నేతను సైతం సిట్ అధికారులు వదలలేదు. త్వరలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇంత జరుగుతోన్న లిక్కర్ కేసులో ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి జోలికి సిట్ వెళ్లకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వరుస అరెస్టులు జరుగుతోన్న ఆ శాఖ మాజీ మంత్రి, ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తనకేమీ సంబంధం లేదన్నట్టుగా ఉండిపోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఈ కేసులో నారాయణస్వామిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదన్న అంశం ఆసక్తికరంగా మారింది. సహజంగా ఏదైనా మంత్రిత్వ శాఖలో స్కామ్ జరిగితే సంబంధిత అధికారులతో పాటు ఆ శాఖ మంత్రిని కూడా బాధ్యుణ్ణి చేయడం పరిపాటి. గతంలో ఇలాంటివి ఎన్నో జరిగిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన గనుల కుంభకోణంలో సంబంధిత అధికారులతో పాటు అప్పటి ఆ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా నిందితురాలుగా చేర్చారు. అయితే ప్రస్తుతం విచారణ జరుగుతున్న లిక్కర్ కేసులో మాత్రం స్వయంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి జోలికి అధికారులు వెళ్లకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. లిక్కర్ కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జోలికి వెళ్లకపోవడానికి అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులే కాదు, ఉప ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టిన వాళ్లు సైతం ఉత్సవ విగ్రహాలుగానే ఉండిపోయారన్న ఆరోపణలున్నాయి. పేరుకే పదవులు ఇచ్చినా పెత్తనం మాత్రం కొందరు నేతల చేతులు ఉండిపోయిందన్న విమర్శలు వినిపించాయి. ఆ కోవలోనే ఉప ముఖ్యమంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణస్వామి పనిచేసినప్పటికీ ఆ శాఖకు సంబంధించిన వ్యవహారాలు ఇతర సీనియర్ నేతలు చూసేవారన్న విమర్శలు ఉన్నాయి. కనీసం తన శాఖకు సంబంధించి ఏం జరుగుతోందో తెలియని స్థితిలో నారాయణస్వామి ఉండిపోయారట. ఆ కారణంగానే ప్రస్తుతానికి నారాయణస్వామి జోలికి సిట్ అధికారులు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇక లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు ముందుకు వెళుతున్న కొద్దీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామికి కూడా ఇబ్బందులుండే అవకాశం ఉంది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఆయన మౌనాన్ని ఆశ్రయించినట్లుగా సమాచారం. అయితే నారాయణస్వామిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతగా నారాయణస్వామి ఉన్నారు. ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే రాజకీయంగా వైసీపీకి అస్త్రం అందించినట్టే అవుతుందని కూడా భావిస్తున్నారు. దీంతో ఆ అవకాశం వైసీపీకి కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. పైగా రాజకీయంగా చంద్రబాబు పైన నారాయణస్వామి ఎన్ని విమర్శలు చేసినా వ్యక్తిగత విభేదాలు ఏం పెద్దగా లేవు. నారాయణస్వామిని అరెస్ట్ చేసినంత మాత్రాన పొలిటికల్గా టీడీపీకి ప్రయోజనం కూడా లేదనే అభిప్రాయం ఉంది. దీంతో ఎక్సైజ్ శాఖలో ఇంత కీలక దర్యాప్తు జరుగుతోన్నా ఆ శాఖ మాజీ మంత్రి మాత్రం ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నట్టే అని భావిస్తున్నారు. మొత్తానికి లిక్కర్ స్కామ్ కేసులో ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణస్వామికి ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమీ లేదట. మరి ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.